పెద్ద గుళ్ళు కాకుండా ఏ చిన్న గుడి కన్నా వర్రి దినం పొద్దుమాపు అయ్యగారుండి ధూప దీప నైవేద్యాలు పెడుతుంటాడు స్వామికి. ఎవరన్నా భక్తులు వస్తే అభిషేకాలు అర్చనలు నడుస్తాయి. అట్లా కాకుండా ఏదన్నా పండుగలప్పుడో బ్రహ్మోత్సవాలప్పుడో పెద్ద పూజలు అభిషేకాలు చేస్తుంటారు. లెక్కకైతే శివయ్యకు అభిషేకాలంటే బగ్గ కాయిషి కాబట్టి భక్తులు అయ్యవార్లు జలాభిషేకం పాలాభిషేకం చేస్తుంటారు. కానీ ఎంకన్న గుళ్ళల్లో అట్లుండది. ఏ పూజలైనా అభిషేకాలైనా అయ్యవార్లు ఉన్నంత సేపే నడుస్తాయి. కానీ గిడ అట్లా కాదుల్లో. గుడని చెప్పి ఏదో గుట్ట చూపిస్తారేందని పరిశాన్ కాకుండ్రి. గుట్ట మీదనే కొలువు తీరిండు వెంకటేశ్వర స్వామి. ఇట్లా మెట్ల మించి గుట్టెక్కి ఈ బండరా కిందికెళ్ళి పోతే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ సొంటి గుళ్ళు బొచ్చెడు చూసుంటారు. కానీ జగిత్యాల జిల్లా స్తంభంపల్లి ఎంకన్న గుడిలా తెల్లందాకా పొద్దుందాకా ఏడాదంతా స్వామివారికి జలాభిషేకం నడుస్తుంటది. అట్లాని అయ్యగార్లు జయరుల్లో గుట్ట మించెళ్ళి స్వామి భుజాల మీదకెళ్ళి ఇట్లా బొట్లు బొట్లు రాలుతుంటాయి. నీళ్లు రెండు కాలువలై పారుతుంటాయి. ఎడమ చేదిక్కు కాలువల పారే నీళ్లే తీర్థం లెక్క తీసుకుంటారు భక్తులు. ఇంతకు నీళ్ళు ఎట్లొస్తాయి అనేది ఎవ్వలకు తెలియదు. 400 ఏండ్లకెళ్ళి దినం జలాభిషేకం నడుస్తూనే ఉంటది. అగో స్వామివారికి అభిషేకం చేసినట్టు అంత పచ్చిగున్నది. ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చూడలేకపోయారు. అది ఈ స్వామివారి యొక్క మహిమ. కుడి బాజుకు చూడుర్రి పెద్ద బొయ్యారం ఉన్నది. బీర్పూర్ దాకుంటదట ఇది. ఆ బొయ్యారం నుంచి మా దేవుని కళ్యాణం అయినాకెళ్ళి తలవాల బియ్యం కూడా అక్కడికి పోతాయి. అటు ఇలా బొయ్యారం నుంచి ఉన్నది. ఇప్పుడు బొయ్యారం కూడా చూస్తే అక్కడ కుడి పక్క నుంచి ఉన్నది. అక్కడ దాకా బీర్పూర్ జాతరకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉన్నదుల్లో. గీ బండ కింద నిలబడి సప్పట్లు కొడితే నీటి జలాలు పడతాయట. ఇక ఈ నీళ్లు తాగితే మంచి అవుతుందని భక్తుల నమ్మిక. ఆ వాటర్ తాగిన ఆరోగ్యం మంచిగా ఉంటది. చెరువు ఉంది, ఇటు పాడి పంటలు మంచిగా పండుతున్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేయబట్టి ఊరంతా బాగున్నది. గుట్ట పక్కకే పెద్ద చెరువు ఉన్నది. ఆ నీళ్ళన్నీ సుతా ఈ గుట్ట మించి పోయి అండ్ల కలిసినాయేనట. గుట్ట నుంచి నీళ్ళు వచ్చే మా చెరువు ఉంటది. ఇక 17 మాఘమాసంలో మా సంబురంగా జాతర చేస్తే చుట్టుపక్కల ఊర్ల నుంచి శీతమొస్తారట భక్తులు. కోరిన కోరికలు తీర్చే స్వామి గుట్టను టూరిస్ట్ జాగా లెక్క డెవలప్ చేస్తే మంచిగా ఉంటదనేది ఊరోళ్ళ మాట. లొకేషన్ సుతా మస్తున్నది. మరి జర ఆలోచన చేయండి సార్లు.